ఈ చిత్రంలోని కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు. అన్ని జన్మలలో మానవ జన్మ గొప్పది. అట్టి జన్మను చేజేతులా కడతీర్చుకోవడం మహాపాపం. తనను ఓ అమ్మాయి ప్రేమించలేదనో, తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి కావడం లేదనో, తన కోరిక నెరవేరడం లేదనో ఆత్మహత్య చేసుకోవడం అవివేకం. సృష్టికి ప్రతి సృష్టి చేయగల మనిషి విజ్ఞానం ఆత్మహత్యలతో అంతం కాకూడదు. వికసించే పుష్పం పరిమళించాలి, విచ్చుకత్తి కారాదు. ఇదే మా సంకల్పం. అర్ధంతరంగా తనువు చాలించిన విజ్ఞాన సుమం రితికేశ్వరికి ఈ చిత్రం అంకితం. ఈ క్షణం నాకు అర్థమవుతుంది, నేను ఒంటరి వాడినని. నా పేరు శేఖర్. నాకంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు, ఒక్క నందు తప్ప. నా సంతోషాలన్నీ నందుతున్నాయి, కానీ ఇప్పుడు మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఎందుకంటే ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నది నా గర్ల్ ఫ్రెండ్ కోసం. తను కలిసిన ప్రతిసారి చాలా ఆనందంగా ఉండేది, కానీ ఈసారి అలా ఉండబోదు. ఎందుకంటే నా ప్రేమకి నేనే శత్రువు. ఇదే నా ఆఖరి రోజు అవుతుందని నేను అనుకోలేదు. నందు, ఇప్పుడేం చేద్దాం? ఏమో, నాకు తెలీదు. ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మా ఇంటికి వచ్చి ఒప్పించమనొచ్చు కదా. నా వల్ల కాదు శిరీష, మనం విడిపోదాం. అలాంటప్పుడు నా వెంట ఎందుకు పడ్డావు? నన్ను ఎందుకు ప్రేమించేలా చేసావు? నాకు హెల్ప్ చెయ్యి. లైఫ్ లాంగ్ నాకు కనబడకుండా దూరంగా వెళ్ళిపో. గుడ్ బై నందు. ప్రేమ మొదలుకున్న రోజుల్లో సంతోషాన్ని బాగానే ఇస్తుంది, చివరికి బాధను మోస్తూ తన దారి తానే వెళ్ళిపోతుంది. సంతోషాన్ని తట్టుకున్న మనసు బాధని ఎలా తట్టుకోవాలి? రాజా, నందు కూడా వచ్చాడా? శేఖర్, మార్నింగ్ నుంచి కనిపించట్లేదురా. మార్నింగ్ నుండి కనిపించట్లేదా? మార్నింగ్ నుంచి కనిపించట్లేదురా. ఫోన్ చేసావా? ఫోన్ కూడా అవ్వట్లేదు. అరే, అనిల్ గడి తిరుగుతాడు రా. అనిల్ గడి తిరుగుతాడు. సరే సరే. రే రే అని నందు కూడా వచ్చాడా? నందుగడ రాలేదురా. లోకస్ దగ్గర కూడా లేడురా. ఇక్కడ ఉన్నాడని చెప్పి ఇంకా ఒక్క నిమిషం కాల్ చేస్తా. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? నాట్ రీచబుల్. అరే, నాట్ రీచబుల్ అని వస్తుందిరా. ఓకేరా, వేరే రే 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 పొద్దునండి కాల్ చేయలేదు. స్నోకర్స్ దగ్గర లేదు, బెడ్మేట్స్ దగ్గర కూడా లేదు. కాల్ చేస్తుంటే అవడం లేదు. అయినా నువ్వు పిచ్చి, కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నాడేమో. ఇంట్లో ఉండొచ్చు కదా.
నందు 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 రిలాక్స్ అవుతున్నావా? పాయిజనా? అయినా పాయిజన్ ఏంటి ఇక్కడ ఉంది? నందు, అరే నందు, నందు, సారీ శేఖర్, నేను ప్రేమలో ఓడిపోయాను. అలాగే మన స్నేహాన్ని కూడా ఓడిపోయేలా చేస్తున్నాను. మన స్నేహం గెలవాలంటే నేను బ్రతకాలి, కానీ నా ప్రేమనే బ్రతుకు నేను బ్రతకలేను. అందుకే చనిపోతున్నాను. నందు, 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 నందు. ఇట్లు నీ అసమర్థ మిత్రుడు నందు. చిరునవ్వుల తోటకు స్వాగతం, స్నేహానికి మాత్రం అంకితం, మనుషులు తాగే ఓ అమృతం, మనసుల్లో ఇక ఇది శాశ్వతం. చిరునవ్వుల తోటకు స్వాగతం, స్నేహానికి మాత్రం అంకితం, మనసుల్లో బాధగానే మిగిలిపోయే ఈ గీతం, ఈ గీతం గాయమే గేయం కానే మారిపోయే ఈ గీతం, ఈ గీతం శోకం మే శోకమయే
గీతం ఇందరిలో ఉండి ఉంటారైన మనసే ఈ గీతం ఈ గీతం నా స్నేహితుడు నందు చనిపోయాడు. నందు చాలా పిరికోడని, వాడి ప్రేమ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక చనిపోయాడు. అయినా ఒక విషయం అర్థం కాదు, ప్రేమ అంటే మహాపాపం. మీ పెద్దవాళ్ళు కూడా మాయ దాటి వచ్చారు కదండి. నందుని అర్థం చేసుకుంటే నందు సూసైడ్ చేసుకునేవాడు కాదు, నేను బాధపడేవాడు కాదు. ఒక స్నేహితుడు నేనెంత బాధపడుతున్నానంటే వాడి తల్లిదండ్రులు ఎంత బాధపడాలి. 2 ఏళ్ళ ప్రేమ కోసం 20 ఏళ్ళ ప్రేమకు అన్యాయం చేస్తాను. సో నాన్న నందు పేరెంట్స్లో ఇంకెవ్వరూ బాధపడకూడదు. దయచేసి సూసైడ్ మాత్రం చేసుకోవద్దు.